బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒక దినాన్ని ఆ ప్రియ ప్రభువారు మన జీవితంలో అనుగ్రహించారు. ఈ దినాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఉదయకాలం నుండి ఇంతవరకు అనేక వర్తమానాలు విని ఉంటారు. ఆ వర్తమానాల ద్వారా మీరు ఎంతో ఆధ్యాత్మికంగా బలపడటానికి అవకాశం ఉంది. వర్తమానాలు విన్నారు. వర్తమానాలు దేవుని వాక్యానికి సరిపోయాయో లేదో అనేది మీరు పరీక్షించాలి. ఆ రీతిగా పరీక్షించి దేవుని వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు 2 కుటుంబాలు. ఒకరు కొత్త సుధాకర్ అండ్ తన భార్య శీతల్. వారికి 2 బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డల పేరు జేసన్ అండ్ జస్టిన్. వారు సివి రామన్ నగర్ బెంగళూరులో ఉంటారు. సుధాకర్ కొరకు, శీతల్ కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. రెండవ కుటుంబం ఏ శ్రీనివాసరావు ప్రమీల ఫ్రమ్ గుంటూరు, ఐపిడి కాలనీలో ఉంటారు. ఈరోజు వారి యొక్క వివాహ దినం. దేవుడు ఆ బిడ్డలను నిండారుగా దీవించాలి. ఇటువంటి వివాహ దినాలు అనేకాలు ఆ బిడ్డలు జరుపుకోవాలి. వీరి కొరకు ప్రార్థించమని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు దానియేలు గ్రంథాన్ని సమీక్షించాలి. 12 అధ్యాయాలు. ఈ సమీక్షకు ఎన్ని రోజులు పడతాయో నాకైతే తెలియదు ప్రియులరా. ఈ సమీక్ష అయిన తరువాత ప్రశ్నలు ఇస్తాను నేను. 12 అధ్యాయాల్లో నుంచి 12 ప్రశ్నలు ఉంటాయి. కొంచెం క్రిటికల్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా 12 అధ్యాయాలు చదవాలి. నేను చెప్పిన విశ్లేషణ ఎంతమంది విన్నారో వారు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమీక్ష అయినా మీరు జాగ్రత్తగా వినుమని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమీక్షలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విన్నాం. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. నా స్థితిగతులను ఎరిగిన దేవా. నా స్థితిగతులను ఎరిగిన దేవా. నేర్పుమా నడకను నీ వాక్యముతో. నేర్పుమా నడకను నీ వాక్యముతో. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ.
ప్రియ కన్నీరు చూచిన దేవా, తన ఆయుషును పెంచిన ప్రభువా, నాయంతరంగము పరిశోధించుమా. పరిశోధించుమా, దోషము పాపము తుడిచివేయుమా, దోషము పాపము తుడిచివేయుమా. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిన్ను. పాట విన్నారు కదా. ఇక ప్రార్థన చేసుకుని సమీక్షను నేను ప్రారంభిస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. దానియేలు గ్రంథంలో ఉన్న 12 అధ్యాయాలను వచనం వెంబడి వచనం ధ్యానం చేయడానికి సహాయపడ్డారు. ఈరోజు ఈ 12 అధ్యాయాల సమీక్ష ప్రారంభిస్తున్నాం నాయన. దయతో ఈ సమీక్షలో మాకు సహాయం చేయండి. దానియేలు గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. అంటే బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ ప్రాముఖ్యమే, కానీ ఇది ప్రవచనాత్మక గ్రంథం అని నాయన దీనిని ప్రత్యేకంగా మేము ధ్యానం చేశాం. అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. మాకు నేర్పిన దేవా మీకు స్తోత్రాలు. మీ వాక్య ప్రకారమే జీవించడానికి సహాయపడండి. టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. సమీక్ష ప్రారంభిస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. మొదటి అధ్యాయంలో దానియేలు మిగిలిన ఇశ్రాయేలు బబులోను చెరలోనికి వెళ్ళారు. అతడు ఏ విధమైన తప్పు చేయకపోయినా తన వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాప కృత్యాలను బట్టి అమాయకులైన కొందరు ఆ పాప కృత్యాల ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆలోచించాలి. తల్లిదండ్రులు పాపం చేస్తారు. అంటే ముఖ్యంగా తండ్రులు త్రాగుబోతులు, తిరుగుబోతులు, జూదగాళ్ళగా జీవిస్తూ ఉంటే ఆ పాప ఫలితము కుటుంబం మీద ఎఫెక్ట్ అవుతుంది, బిడ్డల మీద ఎఫెక్ట్ అవుతుంది. వారు బాగుగా చదువుకోవాలి. వారు బాగుగా చదువుకోవాలి అని అంటే ఆ మంచి వాతావరణం కుటుంబంలో ఉండాలి. ఈయన త్రాగేసి వస్తాడు, తల్లిని తిడతాడు, బిడ్డలను కొడతాడు, ఇంక ఇంట్లో నెమ్మదే ఉంటుంది. అటువంటి బిడ్డలు ఏమి చదువుకుంటారు? ఆలోచించాలి. దానియేలు తనతో పాటుగా కొంతమంది చెరలోనికి వెళ్ళారు. నా ప్రియ బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, బబులోను చెరలోనికి వెళ్ళడానికి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ పాపం చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. మన కుటుంబాల్లో బిడ్డలు ఏ పాపం చేయడం లేదు. అంటే వారు పరిశుద్ధులు అనేది నా మాట కాదు, దయచేసి గమనించాలి. వారు అమాయకులు బిడ్డలు, కానీ తల్లిదండ్రులుగా చేసిన పాప ఫలితాన్ని బిడ్డలు అనుభవిస్తున్నారు. దానియేలు బబులోను చెరలో ఉన్నాడు. ఈ చెరలో కూడా దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు హెచ్చించాడు. దానికి బలమైన కారణం ఏమిటి అనగా, చెరసాలలో కూడా ఈ బాలురు దేవునిని గణపరిచారు. అవును, మన యొక్క కష్టాల్లో, నష్టాల్లో కృంగిపోకుండా దేవుణ్ణి గణపరచగలిగితే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీరు ఏమాత్రము జంకలేదు, భయపడలేదు, రాజులకు లోబడలేదు. మిగిలిన వారు అన్యరాజు భుజించే భోజనం కానీ త్రాగే పానమును కానీ వీరు
త్రాగకుండా ఎంతో యథార్థమైన రీతిగా తమ పవిత్రతను కాపాడుకున్నారు. వారు తమ పవిత్రతను కాపాడుకున్నారు కాబట్టే దేవుడు వారిని హెచ్చించాడు. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను చెప్పాను, బహుశా దానియేలు 16-17 సంవత్సరాలు ఉండగా ఈ యొక్క బబులోను చెరసాలకు వచ్చాడు. దరిదాపు 90 సంవత్సరాల వరకు జీవించాడు. అంటే చాలా కాలం బ్రతికాడు ఈ యొక్క బబులోనులోనే. ఆ ప్రియులరా, మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనము జీవించాలి. ఈ మొదటి అధ్యాయంలో కొన్ని పాఠాలు నేను చెప్తాను, రాసుకోండి. దేవుడు మనను ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనల్ని పెడితే అక్కడే దేవునిని గణపరచడం నేర్చుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇతరులను సంతోషపరచాలని లోకస్తులతో ఎన్నడూ రాజీ పడవద్దు అని నేను మనవి చేస్తున్నాను. మనము లోకంలోనే ఉన్నాము, కానీ లోకానికి చెందిన వారం కాదు. ఆ రీతిగా ఈ యొక్క 4 బాలురు బబులోను రాజ్యంలో వారు రుజువుపరిచారు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నా ప్రియ బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచాడో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితుల్లోనే దేవుణ్ణి నీవు గణపరచాలి. కొంతమంది చాలా పేదరికంలో ఉంటారు. పేదరికంలో ఉండి చాలా రుణాలు చేస్తారు. రుణాలు తీర్చలేక ఎన్నెన్నో అవకతవక బతుకులు బ్రతకవలసి వస్తుంది. రుణాలు ఎందుకు చేశారు బాబు అని నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. అంకుల్, నేను చేయలేదు, నా తండ్రి చేసి చనిపోయాడు. ఆయన యొక్క తప్పులు నా మీదకి వస్తున్నాయి, నేను భరించవలసి వస్తుంది. నా ప్రియ బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు. మీరు మట్టుకు యథార్థంగా జీవించమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. కష్టాలు శ్రమల మధ్య షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వారు ఏ రీతిగా జీవించారో ఆ రీతిగా జీవించడానికి మీరు తీర్మానం చేసుకోవాలి. నెంబర్ 3, విశ్వాసి జీవితంలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యము అనే సత్యం దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల ద్వారా మనం నేర్చుకుంటాం. ఆ రాజు ఈ రీతి అయిన మెను వారు భోంచేయాలి, ఇది త్రాగాలి అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. నపుంసకుల అధిపతితో చెప్పాడు, ఆ బాలురు కూడా ఇది పెట్టు అన్నట్టుగా. కానీ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విగ్రహానికి పూజించి పెట్టిన ఆహారాన్ని మేము తినం. ఎంత గొప్ప అకుంఠితమైన పరిశుద్ధత కొరకైన దీక్ష! మన యొక్క జీవితాల్లో కూడా బ్రతికేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో పరిశుద్ధులుగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4, మనము దేవునిని గణపరిస్తే ఆయన మనను తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు అనే ధైర్యాన్ని కలిగి ఉన్నాం. దానియేలు తన స్నేహితులు 3 బబులోను రాజ్యంలో గొప్పవారిగా పరిగణించబడటానికి కారణం ఏమిటి అనగా, వారు ఇరకాటం పరిస్థితుల్లో కూడా దేవునిని గణపరిచారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవునిని గణపరిచారు. ఇంతటితో ఈ మొదటి అధ్యాయ సమీక్షను నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయంలో ముఖ్యాంశాలు నేను చెప్తున్నాను, దయచేసి మీరు రాసుకోనండి. బబులోను మహా సామ్రాజ్యానికి మహారాజు నెబుకద్నెజరు. ఈ మహారాజు ఒక కలగన్నాడు. ఆ కలను
అతడు మర్చిపోయాడు. ఈ మహారాజు మర్చిపోయిన ఆ కళ అతనిని కలవరపరిచింది. ఈ దినాల్లో కూడా చాలామంది కళలు కొంటున్నారు. ఎందుకు అనంటే అప్పుడప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి నాకు ఆ కళ వచ్చింది, ఆ కళలో పాము వచ్చింది, ఆ కళలో పిల్లి వచ్చింది, ఆ కళలో ఏమో వచ్చింది, ఆ కళలో నా భర్త కొడుతున్నట్టుగా నాకు వచ్చింది. ఈ రీతిగా ఏమేమో కళలు చెప్పి ఆ కళ భావాన్ని నన్ను చెప్పమంటారు. చూడండి, నేను టీవీలో చెప్పడం తప్ప, రేడియోలో చెప్పడం తప్ప, దేవుని వాక్యం చెప్పడం తప్ప అమ్మా. దేవుని వాక్యం చెప్పడానికి కారణం ఏమిటి? దేవుని వాక్యం ప్రకారం జీవించాలని. కానీ మీరేమో అడుగుతున్నారు, నాకు ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పమని అడుగుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. దేవుని వాక్యం మీద ఆధారపడాలి, కానీ మనకొచ్చే కళల మీద ఆధారపడవద్దని నేను మనవి చేస్తున్నాను. ఆ రాత్రి ఏమో ఆలోచిస్తూ ఉంటారు, నిద్రపోతారు. ఆ ఆలోచనలో ఏదైనా రావడానికి అవకాశం ఉంది, అంతేగాని ఆ కళను గూర్చి మీరేదో బెంగపెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఈ యొక్క నెబుకద్నెజరు రాజు యొక్క ఆస్థానంలో మాంత్రికులకు, జ్యోతిష్కులకు, శకునగాండ్రకు ఒక్క గట్టి శాసనాన్ని రాజు శాసించాడు. ఆ శాసనంలో రాజ్యము కదిలిపోయింది. ఈ శాసనం దానియేలుకు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వర్తిస్తుంది. వారికి తెలిసింది. ఈ రీతిగా నెబుకద్నెజరు రాజు కలగన్నట్ట, ఆ కళ మర్చిపోయేట. ఆ మర్చిపోయిన కళ భావాన్ని మనం చెప్పాలట అని ఈ నలుగురు బాలురు కూడా తెలిసింది. వారికి తెలిసింది, కానీ వారు కంగారు పడలేదు. వారు ఏమి చేశారు అనగా, జాగ్రత్తగా వినండి, వారు కలిసి ప్రార్థించారు. కలిసి ప్రార్థించడంలోని శక్తిని వారు అనుభవించారు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఇది మనకు గొప్ప పాఠం. కలిసి ప్రార్థించే కుటుంబం ఐక్యంగా ఉంటుంది. చాలా భారంతో ఈ మాట చెప్తున్నాను. మీ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉందా? మీ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు కాబట్టే మీ కుటుంబంలో ఐక్యత లేదు. భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, బిడ్డల మధ్య ఐక్యత లేదు. కారణం ఏమిటనగా, కుటుంబ ప్రార్థన ఎంతో అవసరము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు నలుగురు కలిసి ప్రార్థించిన వెంటనే దేవుడు రాజు మర్చిపోయిన కళను, కళ భావాన్ని బయలుపరిచాడు. ఎవరికి బయలుపరిచాడు అనగా జాగ్రత్తగా వినండి. నలుగురికి బయలుపరచలే, నలుగురిలో ఒకడైన దానియేలుకు బయలుపరిచాడు. ఒకనికి కళను, కళ భావాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు ముగ్గురు అసూయ పడలేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అసూయ పడలేదు. వారు నలుగురు కలిసి దేవునిని స్తుతించారు. ఇంకొకటి నేను చెప్తున్నాను, కళాభావం, కళ తనకు తెలిసిన వెంటనే దానియేలు రాజు దగ్గరకు పరిగెత్తలేదు, వెంటనే దేవునిని స్తుతించాడు. ఇది మనకు గొప్ప మాదిరి. మన జీవితాల్లో జరిగే కొన్ని విషయాలను బట్టి మనము గర్వించకూడదు, వాటిని ప్రకటించుకోకూడదు. ఈ దినాల్లో టీవీ పరిచయలో జరిగేది ఇదే. ఏదో కొద్దిగా జరుగుతుంది, తలపోటు పోతుంది ఆయన ప్రార్థన చేయడం వలన, కడుపు నొప్పి తగ్గుతుంది, ఇవే కాదు సాక్ష్యాలు వచ్చాయి. ఏమేమి పెద్ద కార్యాలు జరుగుతాయండి. స్టేజ్ మీద ఏదో చెప్తున్నారు,
4 రోజులు అయిన తర్వాత ఆ వ్యక్తిని అడిగితే, ఆ జబ్బు సరిగ్గా పోలేదులే బ్రదర్, ఆ సమయంలో ఏదో చెప్పానులే అన్నట్టుగా నాతో చెప్పిన వారిని నేను ఎరుగుదును. అందుకని ఈ మాట నేను చెప్తున్నాను. ప్రతి విషయంలో కూడా ప్రభు వారిని స్తుతించాలి. ఒక ఉదాహరణ నేను చెప్తాను. నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఒక రోగి స్వస్థత పొందాడు, వెంటనే నీవు ఏమి చేయాలి అనగా, ప్రభువారు చేసిన కార్యాన్ని బట్టి నీవు మోకరించి ఆ ప్రభువారిని స్తుతించాలి. ప్రభువారికి రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లించాలి. కానీ ఆ మహిమను నీవు కానీ నేను కానీ ఏ విధంగా దొంగిలించడానికి వీలు లేదు. దానియేలు భక్తుడు దేవునిని స్తుతించిన తరువాత అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి, తాను గొప్ప జ్ఞానిని కాబట్టి నాకు దేవుడు మీరు మర్చిపోయిన కలను, ఆ కల భావాన్ని నాకు చెప్పాడు అని చెప్పి ఆయన గొప్పేమీ చెప్పుకోలేదు. ఆ రాజు సముఖంలో కూడా దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇచ్చాడు. దయచేసి మరొకసారి చెప్తున్నాను, మన జీవితాలలో ఏదైనా సంఘటనలు జరిగితే, దేవునికి మహిమ కలిగించేవే జరిగితే, అవి ప్రగల్భాలుగా చెప్పుకోవద్దు అనే ఒక పెద్దవానిగా చెప్తున్నాను. నువ్వు వెంటనే దేవునిని స్తుతించాలి. అది స్క్రీన్ మీద కనబరుచుకోవాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే ఒక రోగి స్వస్థనుందాడు, ఒక కుంటు ఆయన నడిచాడు. అందుకనే నువ్వు ప్రభువారిని స్తుతించాలి. కానీ నువ్వు పబ్లిసిటీ చేసుకుంటే ఇంకా దేవునికి రావాల్సిన మహిమ పోయింది కదూ. ఎవరు స్వస్థత చేశారు అనగా పలానాయన స్వస్థత చేశారు అంటున్నారు, కానీ దేవుడు చేశాడు అనటంలే. ఈ సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాజు కలలో చూచిన ప్రతిమను మీరు గుర్తుంచుకోవాలి. నేను అనేక పర్యాయాలు నేను చెప్తూ వచ్చాను. ఆ ప్రతిమ యొక్క తల నుండి మనము ఆలోచించాలి. తల మేలిమి బంగారంతోనూ, దాని రొమ్ము భుజములు వెండితోనూ, దాని ఉదరము తొడలు ఇత్తడితోనూ, దాని మోకాళ్ళు పాదములు ఇనుము మట్టి మిళితమైన రీతిగా చేయటంలో రాజు తన కలలో చూచాడు. ఆ ప్రతిమను చూచిన వెంటనే మనకు ఒక విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటి అనగా, బంగారంతో ప్రారంభించి ఇనుము మట్టితో మిళితమైన రీతిగా కనిపించిన ఆ ప్రతిమ ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. బంగారముతో ఆరంభమై మట్టితో ముగియడం చూస్తూ ఉంటే అది విలువయందు క్రమంగా తగ్గిపోతూ బలములో మాత్రం హెచ్చగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంచె దినాలలో ప్రతిమ యొక్క చివరి భాగములు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి దానిని తుత్తునీలుగా విరగగొట్టి మహాపర్వతమై భూమి అంతటినీ వ్యాపించినట్లుగా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ కలభావాన్ని కూడా దానియేలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశిస్తారు. విగ్రహారాధికుడైన నెబుకద్నెజరు విగ్రహాల కలలనే కంటున్నాడు. ఈ కలభావం మనకు సరిగ్గా అర్థమైతే దానియేలు దర్శనాలు సులభంగా అర్థమవుతాయి. నేను ఇంకా ముగిస్తున్నాను. 3వ అధ్యాయంలోంచి మరలా సమీక్ష నేను చేస్తాను. తొందరగా నేను చేస్తాను. నా ప్రియ బిడ్డలారా, ఇవి కొంచెం అవసరమనే విషయంతో కొంచెం లాంగ్గా చెప్పాను. మీరు విసుగు చెందవద్దు. నేను చెప్పిన దానిలోనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ముగింపులో ఒక మాట చెప్తాను. సాధారణంగా
మనుష్యులు దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక మహారాజు ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు అనగా నెబుకద్నెజరు. ఆ మనిషి ఎవరు అనగా దానియేలు. ఈ సత్యాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఏ మనిషిని మనం పూజించకూడదు. అదే నేను చెప్పేది. ఘనత మహిమా ప్రభావాలు ఆ దేవునికే చెల్లునుగాక. దైవ నామానికి స్తోత్రం. ఇంతటితో ఈ 2 అధ్యాయాల సమీక్షను నేను ముగిస్తున్నాను. ఇంకా కొద్ది దినాలు అయిన తర్వాత ప్రశ్నలు ఇస్తాను. తదుపరి యోహాను సువార్త నేను ప్రారంభిస్తాను. యేసు అనుచరుల పరిచర్యకు సహాయం చేస్తున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నిర్విఘ్నంగా సాగాలి అంటే ఒక కార్యక్రమానికైనా సహాయపడండి. మీకు ఎంత తోస్తే అంత సహాయపడండి. ఒక కార్యక్రమానికి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని నేను పదే పదే చెప్తున్నాను. చాలామంది పంపుతున్నారు. మీకు నా హృదయపూర్వక దీవెనలు. ముందు జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.